శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 20 చాప్టర్లో 45 శ్లోకం నుంచి సతీతో వివాహం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు మళ్ళీ తన ఒక్క అంశమైన అంటే ఇక్కడ శివశక్తి యుక్తంగానే ఆ ఒక్క ప్రదేశంలో దాన్ని అక్కడ స్థాపింపచేసి అందరినీ ఉద్ధరింపచేయటానికి అక్కడ భార్య సమేతంగా అక్కడక్కడ స్థాపింపచేశాడు ఆ వేదిక మీద. ఏతస్మిన్నంతరే దక్షో వినన్య వనతః సుధీః సజ్జలిర్నతకః ప్రీత్యా తుష్టావ వృషభధ్వజం. అదే సమయంలో ఉత్తమ బుద్ధి కలిగిన ఆ దక్ష ప్రజాపతి వినయ భావంతో అక్కడ శిరస్సు వంచి కూడా చేతులు జోడించి ఆ వృషభ వాహనం మీద కూర్చున్న ఆ పరమేశ్వరుడికి ప్రేమపూర్వకంగా స్తుతులు చేశాడు. విష్ణవాదయః సురాः సర్వే మునయశ్చాగనాస్తథా నత్వా సంస్తూయ వివిధం చక్రుర్చయరవం ముధా. అలాగే అక్కడ విష్ణువాది సకల దేవతలు సమస్త మునులు ఋషిగణములు అందరూ కూడా ఆ పరమేశ్వరునికి నమస్కరించి ఆనందపూర్వకంగా, ఎందుకు అంటే ఏ ప్రదేశంలో అయితే వేదిక మీద సతీ సమేతంగా ఆ మూర్తి తన ఒక అంశను అక్కడ స్థాపింపచేశారు అంటే అక్కడ అందరినీ ఉద్ధరింపజేయటానికి, అందుకే సదా శివ సదా ఉంటున్న ఆ పరమాత్మ తన ఒక్క అంశాన్ని అక్కడ మూర్తి రూపంలో ప్రకటింపజేశాడు వాళ్ళని ఉద్ధరించటానికి. అందుకే అక్కడ విరాజమానుడిగా ఎప్పుడూ ఉంటాడు. పైగా ఈ స్థుతులు స్తోత్రాలు అన్నది ఎందుకు అంటే ఎవరైనా సరే భక్తి భావనతో త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినప్పుడు ఆ విశ్వాసంతో ఎవరైతే అక్కడ ఆశ్రయిస్తున్నారో వాళ్ళ మీద కరుణాసాగరం అలాగా కుంభవృష్టిలాగా కురిపిస్తాడు. విశ్వాసం, ఆ విశ్వాసం అన్నది ఉంటే అక్కడ మనకి అనుభవంలోకి వస్తుంది. లేకపోయినా ఆ కరుణ అన్నది అందరి మీద ఉంది కాబట్టి మనం ఇంకా జీవించి ఉన్నాము. అందుకే ఆ సమస్త దేవతలు వాళ్ళందరూ కూడా ఆనందపూర్వకంగా పరమేశ్వరుడికి నమస్కరిస్తూ జయ జయ నాదాలు చేశారు. ఆరోప్య వృషభే శంభు సతీం దక్షాజ్ఞయాముధ జగామా హిమవత్ ప్రస్థాం వృషభస్థః స్వయం ప్రభు. దీని తర్వాత దక్షుడి దగ్గర ఆజ్ఞ తీసుకున్న తర్వాత ఆనందంగా ఆ సదాశివుడు తన భార్య అయిన సతీదేవితో కలిసి తన వృషభ వాహనం మీద కూర్చుని అలాగే ఆయన ఏదైతే పరివార సమేతంగా అందరినీ తీసుకొచ్చాడో వివాహానికి, వాళ్ళు కూడా ఆ పయనం హిమాలయ పర్వతం వైపుగా శిఖరానికి వైపుగా వెళ్ళటానికి వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టారు. అతాసా శంకరాభ్యాశో సుధతి చారుహాసిని విరేజే వృషభస్థావై చంద్రాంతే కాళికాయత. ఈ మధురమైన అక్కడ మందహాసాలు కలిగి అంతే ఆ మొహంలో ఎప్పుడు చిరునవ్వు చిందిస్తున్న ఆ సతీదేవి ఎంత అందంగా ఉంది అంటే ఇక్కడ మళ్ళీ ఈవిడ్ని కాళికాదేవి అంటే ఆ రంగు అన్నది అంతలాగా ఉన్నది. ఎలా అయితే ఆ పరమేశ్వరుడు జటాజుట పక్కన రేఖాచంద్రుడు ఎలా అయితే ఉన్నాడో అందంగా, ఆయన పక్కన ఈవిడ ఇంకా అందంగా ఉన్నది. ఎలా అయితే ఆ పళ్ళు ఆ దంతాలన్నవి తెల్లగా ఉన్నాయి, ఈవిడేమో కాస్త ఆ నలుపు రంగులో ఉన్నది. అందుకని ఈ శంకరుడి పక్కన ఈవిడ ఆ వాహనం మీద కూర్చుని ఉండగా ఆ విరాజమైన చంద్రుడితో చూస్తూ ఉంటే ఆ కాంతిమయంగా శోభాయమానంగా ఉన్నారు ఆ ఇద్దరు. విష్ణవాదయః సురాः సర్వే మారీచ్యాద్యాస్తతశ్రయः దక్షోऽపి మోహితశ్చాసీతాన్యే నిశ్చలా జనాః. అదే సమయంలో వీళ్ళెవరైతే పరివార సమేతంగా వివాహానికి వచ్చారో ఆ విష్ణువు సకల దేవత గణాలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గణాలతో వాళ్ళ వాళ్ళ పరివార సమేతంగా, అలాగే ఋషులు కూడా మారీచి ఆ సమస్త ఋషిగణములు కూడా ఆ దక్ష ప్రజాపతి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనాలతో చక్కగా మళ్ళీ ఆ పయనాన్ని కొనసాగించారు. కేచిద్ వాద్యాన్ వాదయంతో గాయంతః సుస్వరం పరే శివం శివయశః శుద్ధ మనుజుగ్ముః శివం ముదా. ఎలా అయితే ఒక ఉత్సవంలాగా వివాహానికి ఎలా అయితే వచ్చారో ఇప్పుడు వివాహం అన్న ఘట్టం అయిపోయింది. అంతే ఉత్సాహంతో అక్కడ మళ్ళీ వాయిద్యాలు మోగించేవాళ్ళు మోగిస్తున్నారు, అలాగే నృత్యాలు చేసేవాళ్ళు నృత్యాలు చేస్తున్నారు, గానాలు చేసేవాళ్ళు గానాలు చేస్తున్నారు. ఇలాగా సుందరమైన కళ్యాణకరమైన ఆ శివ ఒక్క యశస్సుతో గానాలు చేసుకుంటూ ఆనందంగా ఆయన వెనక వీళ్ళందరూ కూడా
వెళ్ళాను. మధ్య మార్గాద్వి సృష్టో హి దక్ష ప్రీత్యాత శంభునా స్వాధామ ప్రాప సగణా శంభు ప్రేమ సమాకులః. వాళ్ళ వెనకాలే కొంచెం దూరం వరకు ఆ పరమేశ్వరుడిని సతీదేవిని సాగతంపుతూ వాళ్ళ మార్గంలో దక్షుడు కూడా చాలా ఆనందంగా అక్కడి దాకా వెళ్ళి సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వాళ్ళకి పంపించేసి ఈయన మళ్ళీ ఆయన ఒక్క పురమునికి తను వెళ్ళిపోయాడు. సదాశివుడు తన గణముల సహితంగా చాలా ఆనందంగా తన స్థానానికి తను ఇంకా పయనాన్ని కొనసాగించాడు. విసృష్ట అపి విష్ణవాద్యః శంభునా పునరేవతి అనుజగ్ముః శివం భక్త్యా సురాః పరమయా ముదా. ఆ పరమేశ్వరుడు విష్ణువు సకల దేవతలు కూడా వాళ్ళందరినీ విలుపమని చెప్పాడు. కానీ ఆయన మీద భక్తితో ఆయన మీద ప్రేమతో పైగా సృష్టికి ఎలా అయితే అందరికీ అన్ని రకాలుగా చూసుకునే ఆ పరమాత్మ మళ్ళీ లోక హితార్థమై ఈ వివాహం అన్న క్రతువు చేసుకున్నాడు లౌకికంగా. ఆ ఆనందంతో ఆ భక్తితో ఆయన వశమైపోయి వీళ్ళు విడిచి వెళ్ళలేకపోయారు, వెళ్ళమని చెప్పినా సరే. అందుకని ఆయన్ని అనుసరించే కైలాసానికి కూడా ఆయనతో పాటు వెళ్ళారు వీళ్ళందరూ. తేహ సర్వేహ సగణేహ శంభు సత్యా చ స్వాస్త్రియాయుతః ప్రాపస్వం ధామ సంపృష్టో హిమవద్ గిరీశోభితం. అలాగే సకల దేవతలు ఎప్పుడైతే ఆయన అనుసరించి హిమవత్ పర్వతం దగ్గరికి ఇలాగా ఆయన ప్రదేశానికి కైలాసానికి వెళ్ళారో గణాల సహితంగా భార్య సహితంగా వీళ్ళందరూ వచ్చారు. ఈ పరమేశ్వరుడు ఆయన భార్య అయిన సతీదేవితో కలిసి చాలా ఆనందంగా శోభాయమానంగా మొత్తానికి తన ఒక ధామానికి ఆ పురమునికి వాళ్ళు చేరుకున్నారు. తత్ర గత్వా కిలాన్ దేవాన్ మునీనపి పరాస్తత ముదా విసర్జయామాస బహు సమ్మాన్య సాదరం. ఆ ప్రదేశానికి కైలాస పర్వతానికి వెళ్ళిన తర్వాత సకల దేవతలు మునులు అందరూ ఆ గణములందరూ కూడా విధి విధానంగా వాళ్ళు ఆనందపూర్వకంగా వాళ్ళని పరమేశ్వరుడు పంపించేశాడు. శంభుమా భాష్యాతి సర్వే విష్ణవాద్యా ముదితాననాః స్వం స్వం ధామాయయుర్నత్వా స్తుత్వా చ మునయః సురాః. తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు ఎలా అయితే సంకల్పం మాత్రంతో ఎప్పుడైతే వాళ్ళందరూ అక్కడ రావాలనుకున్నాడో వాళ్ళు గణముల సహితంగా భార్యలు పరివార సమేతంగా అక్కడికి వచ్చేసారో ఇప్పుడు ఈ వివాహం అన ఘట్టం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆజ్ఞ మేరకు వీళ్ళందరూ వాళ్ళ ధామానికి వెళ్ళిపోయారు. ఆ శంభుడు ఆజ్ఞతో విష్ణు ఆది సకల దేవతలు మునిగణములు కూడా అందరూ ఆ పరమేశ్వరుడికి ఆనందపూర్వకంగా నమస్సులు చేసి స్తుతులు చేసుకుని ఆనందంగా వాళ్ళ ధామాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. శివోపి ముదీతో అత్యర్థం స్వపత్నయా దక్షకన్యయా హిమవత్ ప్రస్థానం సంస్థోహి విజహార భవానుగః. లోకహితార్థమై అంటే ఇక్కడ నామానికి రూపానికి అతీతంగా ఉన్న ఆ పరమాత్మ ఎప్పుడూ శివశక్తియుక్తంగా ఉంటున్నవాడు ఇప్పుడు మళ్ళీ లోకహితార్థమై భక్తుల్ని ఉద్ధరించడానికి అన్నిటికీ హితకరమైనవి చేయటానికి ఒక రూపాన్ని దాల్చాడు. అలాగే ఆ రూపాన్ని దాల్చినట్టుగానే ఇక్కడ బాహ్యంగా ఒక వివాహం అన్న లౌకిక రీతిలో ఆయన చేసుకున్నాడు. అందుకే దాన్ని అనుసరించి అత్యంత ఆనందంగా ఆ హిమాలయాల శిఖరాల దగ్గర తన భార్య అయిన దక్షుడొక్క పుత్రిక అయిన సతీదేవితో చక్కగా విహరిస్తున్నాడు. తతః స శంకరః సత్యా సగణః సూతీకృన్ముని ప్రాపస్వం ధామ సంపృష్టః కైలాసం పర్వతోత్తమం. ఓ ముని, ఈ ప్రకారంగా సృష్టి చెయ్యాలన్న సంకల్పంతో పరమేశ్వరుడు ఆ సతీదేవితో కలిసి తన గణములతో ఆనందంగా ఆ పర్వతంగా ఉన్న ఆ ప్రదేశంలో ఉత్తమమైన స్థానంలో కైలాస పర్వతం దగ్గర నివాసంగా వెళ్ళాడు. ఏతద్వః సర్వమాఖ్యాతం యథా తస్య పురాభవత్ వివాహో వృషయాన్యస్య ముని స్వయంభువాంతరే. దీని తర్వాత పూర్వకాలంలో ఏదైతే అంటే కొన్ని మన్వంతరాలు ఉన్నాయంటారు. అలాగే ఇక్కడ స్వయంభూ ఒక్క మన్వంతరంలో ఆ పరమేశ్వరుడు యొక్క వివాహం సతీదేవితో జరిగినది ఈ ప్రకారంగా ఆ వర్ణన నేను నీకు ఇప్పుడు చెప్పి ఉన్నాను అన్నాడు. మనకి 14 మన్వంతరాలు ఉన్నాయి అంటారు. అలాగే యుగాలు సహస్ర అంటే ఇలా సంవత్సరాలు మారుతుంటాయి. ఎలా అయితే 60 సంవత్సరాలు ఉన్నాయి అన్నారు. మళ్ళీ 4 యుగాలు ఉన్నాయి, కొన్ని కల్పాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ
ఇక్కడ పురాణంలో చెప్పబడి ఉన్నట్టుగా మనకి 14 మన్వంతరాలు ఉంటాయి. మొదటిది స్వయంభూ, రెండవది స్వరోచిష, మూడవది ఔత్తమి, నాలుగవది తామస, ఐదవది రైవత, ఆరవది చక్షుష, ఏడవది వైవస్వత, ఎనిమిదవది సావర్ణి, 9 దక్ష సావర్ణి, 10 బ్రహ్మ సావర్ణి, 11 ధర్మ సావర్ణి, 12 రుద్ర సావర్ణి, 13వది రోచ దేవ సావర్ణి, 14వది ఇంద్ర సావర్ణి. ఇలా ఒక్కొక్క మన్వంతరం. అలాగే ప్రతి మన్వంతరం ఎలా అయితే కల్పాలు మనకి జరిగేవే, కాకపోతే కల్పం మారే కొద్దీ దీనికి దానికి భేదం వస్తుందంటగా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధానంగా కొన్ని కొన్ని జరిగి ఉన్నాయి. ఏదైనా సరే ఆ పరమాత్మయే. विवाह समये यज्ञे प्रारंभे वा शृणोति यः एतदाख्यानमव्यग्रः సంపూజ్య వృషభధ్వజం. ఈ పరమేశ్వరుడి సతీదేవి జరిగిన వివాహ ఘట్టము. అందుకే ఓ ముని, ఇది వివాహ కాలంలో అంటే ఎవరెవరికైతే వివాహాలు జరుగుతున్నాయో, ఎలా అయితే ఇక్కడ ఈ వివాహానికి ఆది దంపతులు అన్నారు. ఆది ఆ పరమేశ్వరుడు, అలాగే సతీదేవి. అందుకే వివాహ కాలాల్లో ఆ వివాహం అన్న బంధం ఎప్పటికీ ముడిపడి ఉండాలి. వివాహం అన్నది పబ్లిసిటీకి చేసుకోవటానికి, లేకపోతే ఎచ్చు పెచ్చుకి నేను ఫలానా గొప్పవాళ్ళని నేను చేసుకున్నాను, లేకపోతే వాళ్ళని మేము తీసుకొచ్చుకున్నాం, ఇట్లాంటివి చెప్పుకోవటానికి కాదు. ఆ బంధము ఆది దంపతులతో పోల్చి చెప్పటానికి, లేకపోతే అటువంటి ఘట్టాన్ని ఈ సమయంలో వినటానికి, చదవటానికి ఎందుకు సంబంధం పెడుతున్నారు అంటే, ఇది శాశ్వతమైన బంధము. ఒకళ్ళకొకళ్ళు అలా ఎప్పుడూ ఉండిపోయేలాగా సమన్వయం చేసుకోవటానికి, అలాగే ఇక్కడ ఉన్న ఈ బంధం అన్నది ఎలా ఉంటుంది అంటే, ఒకళ్ళు మనసరికి ఇంకొకళ్ళు నడుచుకునేలాగా. అందుకే ఇక్కడ యజ్ఞాలు జరిగేటప్పుడు కానీ, వివాహం అన్న శుభప్రదమైన మంగళకరమైన కార్యం జరిగేటప్పుడు కానీ, ఎటువంటి శుభకార్యమైనా సరే ఆరంభం మొదలు పెట్టేటప్పుడు కూడా ఆ పరమేశ్వరుని ఒక్కసారి పూజించుకుని శాంతమైన చిత్తంతో ఈ కథను వినినా సరే, ఇప్పుడు ఒకటి ఘట్టం ఒకటి జరిగింది అంటే అది 10 సార్లు తలుచుకుంటే మంచిది అని ఎందుకు చెప్తారంటే, మంచి మాట ఎన్నిసార్లు తలుచుకున్నా మంచే చేస్తుంది. చెడ్డ మాట మనం ఒక్కసారి తీవ్రత అన్నది అంత తీవ్రంగా ఉంటుంది. అందుకే మన మదిలో కానీ, అలాగే బాహ్యాన్ని కానీ, మాటల రూపంలో కానీ, చూసేది, వినేది అన్నీ కూడా మంగళప్రదంగా ఉన్నప్పుడు మంగళాలే జరుగుతాయి. ఆలోచన పరంపర మార్చుకుంటూ ఉంటేనే మనలో కూడా మార్పు వస్తుంది. మంచిది వినగా 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 చెయ్యాలన్న భావన ఎలా అయితే కలుగుతుందో, అందుకే ఏది మంగళకరమైనది, శుభప్రదమైనది, శుభకార్యాలు ఇవన్నీ మొదలుపెట్టేటప్పుడు కూడా పూజ ఇవన్నీ కూడా పరమేశ్వరుని ప్రీతితో చేసుకుని ప్రశాంతమైన మనస్సుతో ఈ కథని వింటే మంచిది అని అందుకు చెప్పింది. తస్యా విఘ్నం భవేత్ సర్వం కర్మ వైవాహికం చయత్ శుభాఖ్యాయం పరం కర్మ నిర్విఘ్నం సర్వదా భవేత్. ఒక పని చేస్తున్నంత మాత్రాన అది వెంటనే అయిపోవాలని కానీ, వివాహం చేసుకున్నంత మాత్రాన చచ్చేదాకా ఇద్దరు కలిసి ఉంటున్నారా అంటే లేదు. కాకపోతే కలిసి ఉండాలన్న భావన కలగాలి కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందు ఇస్తాడు. ఈ మందు నాకు పనిచేస్తుంది, డాక్టర్ నాకు బాగా చూశాడన్న విశ్వాసంతో అది వేసుకుంటే పనిచేస్తుంది. ఇచ్చిన వాడి మీద నమ్మకం లేక, దాని మీద నమ్మకం లేక, అసలు నాకు తగ్గదని ఈ చిన్న చిన్నవి వచ్చిన ఇంత బెంబేలు ఎత్తిపోయేవాడికి ఏమవుతుందంటే తగ్గదు సరికదా, కొత్త దాంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ సర్వ విఘ్నాలు తొలగిపోవాలి. అందుకే ఈ వైవాహికన్న క్రతువు వివాహాలు జరిగేటప్పుడు విఘ్నాలు రాకుండా, పైగా ఆ వివాహం అన్న బంధంలో కూడా ఎటువంటి ఆటకం రాకుండా సాఫీగా ఈ పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షానికి తీసుకెళ్ళాలి, సంసార బంధనాల నుంచి విడివిడిపోయి. అందుకే విఘ్నాలు బాధించకుండా చక్కగా అవ్వాలి అని చెప్పి వాళ్ళకి అది లభిస్తుంది అని. అందుకే ఏ శుభకార్యానికన్నా ఇది వింటం ద్వారా కూడా సదా ఎప్పుడూ కూడా ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి, ఆ కార్యము సఫలమవుతుంది. కన్యా చ సుఖ సౌభాగ్య యశీలాచార గుణాన్విత సాధ్వి స్యాత్ పుత్రీని ప్రీత్యా శుత్వా జ్ఞానమిదం శుభం. ఈ ఉత్తమమైన కథని ఎవరైతే ఆనందంగా ప్రేమపూర్వకంగా వింటున్నారు, అంటే నేను చదవట్లే, ఒకళ్ళు చదువుతుంటే వింటున్నాను, కానీ దాని మీద ఆధారంతో, విశ్వాసంతో, నమ్మకంతో అలా వింటున్న కన్యకి సుఖాలు లభిస్తాయి. సౌభాగ్యం అంటే మాంగళ్యంతో ఉంటావు, అలాగే సుశీలత నెమ్మది వస్తుంది, పైగా ఆచార గుణాల యుక్తంగా పతివ్రత ధర్మాన్ని నువ్వు అనుసరించేలాగా,
అలాగే అంటే నువ్వు అనుకూలంగా ఉన్నవాడు నీకు లభిస్తాడు కాబట్టి నువ్వు దాన్ని ఆచరించగలుగుతున్నావు. నేనెంత ధర్మాన్ని పట్టుకున్న అవతల వాడు రావణాసురుడంటూ ఉన్నాడంటే నేను కూడా ధర్మభ్రష్టురాలిని అయిపోతాను. అందులో ఎటువంటి అనుమానం లేదు. అక్కడ కూడా అటువంటి గుణాలు కలిగిన వాడు వస్తాడు ఆ కన్యకి అని అర్థం. అందుకే సౌభాగ్యాలతో ఉంటావు, సుశీలంగా ఉంటావు. పైగా ఆచార గుణాల యుక్తంగా పతివ్రత ధర్మాన్ని నిర్వర్తించేలాగా అలాగే పుత్రవతి కూడా కలుగుతుంది ఆమెకి. ఇక్కడ పుత్రులు కలుగుతారంటే పుత్రిక కలగదని కాదు. అంటే నిన్ను చూసుకోవటానికి నీకు పిల్లలు ఉంటారు. అలాగే ఈ పిల్లలు కూడా మళ్ళీ సంస్కారవంతులై ఉంటారు. ఈ కథను వినటం ద్వారా అది కూడా భక్తితో, విశ్వాసము, నమ్మకం కూడా ఉండాలి. అలాగే వికారాల రహితంగా ఉండాలి. ఎంత ఔషధమైనప్పటికీ కూడా నేను క్లీన్ చేసుకోకుండా అది ఆయింట్మెంట్ రాసినా ఏమవుతుంది దాని ప్రభావం పెద్దగా చూపించదు. మంచిగా దాన్ని శుభ్రం చేసి క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తే దాని ఫలితం నాకు తొందరగా తెలుస్తూ ఉంటుంది. తొందరగా మాడుతుంది. జీవితం కూడా అంతే. ఒకటి వింటే మంచిది ఎలా వినాలి? నీ మనస్సు అలా అన్నది ఎలా ఉండాలి అంటే వికారాల రహితంగా, దుర్గుణాల రహితంగా ఉండాలి. కల్మషాలు ఏమీ ఉండకూడదు. స్వచ్ఛంగా ఉండాలి. శుద్ధంగా ఉండాలి. బాధ వస్తుంది, సుఖం వస్తుంది, అన్నీ వస్తూ ఉంటాయి. కాకపోతే అన్నీ సమర్పణ భావంతో ఏ జన్మలో ఏది చేసుకున్నా నాకు ఇది ప్రాప్తమని నాకు ఇది ఇచ్చావని ఆనందంగా దాన్ని నేను స్వీకరిస్తున్నాను. కానీ సర్వము నీకే సమర్పిస్తున్నాను నాయన. ఇచ్చేవాడివి నువ్వు, తీసేవాడివి నువ్వు. నువ్వు అనుకుంటే ఇదెంత నాకు. అందుకని నా అర్హత బట్టి పాత్రత బట్టి నాకు ఇది ఇచ్చావు, వినగలే అవకాశాన్ని ఇచ్చావు, ఆ సందర్భాన్ని ఇచ్చావు. అలాగే ఆ అవకాశాన్ని తీసుకునేలాగా కూడా మళ్ళీ నేను తట్టుకునేలాగా కూడా నాకు ఇస్తున్నావు శక్తి అన్న భావన ఉండాలి. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 20 చాప్టర్ సంపూర్ణం.